హాయ్ అన్న. ఏరా తాగుతావా? ఏ వద్దు అన్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? మా ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది. అమ్మాయి నేను లవ్ చేస్తున్నా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి ఇప్పుడు నన్ను చదివి బాగుంటావా? హే, నువ్వెందుకు ఐ లవ్ చెప్తావన్నా? నేను ఎలా చెప్పాలని సలహాలు అడుగుతున్నా. తను సెట్ చేసుకోవడానికి టిప్స్ ఏమైనా ఉంటాయి చెప్పు. నీకు లవ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఆ లవ్లోనే సంకనాకపోయేలా కూర్చున్నా. అయినా నీకెందుకురా, బాగానే ఉన్నావుగా. లవ్ చేసి ఏమవుతుందన్నా? జీవితం గుడిసిపోద్ది. నువ్వు బాగానే ఉన్నావుగా. బాగున్నానా? లవ్లో ఫెయిల్ అయ్యి లైఫ్ గుడిసిపోతేనే ఇలా మందవుతో కూర్చున్నా. అయినా ప్రేమ అనేది ఒక సముద్రం లాంటిదిరా. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందులో దూకుతా కానీ తెలీదు ఉంటామో పోతామని. నాకు ఈదడం వచ్చన్నా. బాగానే కథలు మింగుతున్నావు. అన్నీ అయిపోయిన తర్వాత అలాగే చెప్తారు, కానీ ఇవన్నీ నాకు కాదు. జస్ట్ టిప్స్ ఇవి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటా. మొత్తానికి వితౌట్ సాల్ట్ సంక నాకిపోదాన్ని ఫిక్స్ అయినావు కదా. అయినా నీకు కావాల్సిన టిప్సే కదా చెప్తా. సంక నాకిపోదు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలో చెప్పు. అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకో ఫస్ట్. అది ఎలా చేయాలి? అది కూడా నేనే చెప్పాలా? ఫ్రెండ్షిప్ చేయడం కూడా తెలీదా నీకు? అంటే ఫ్రెషర్ని కదా. మరి నీకెందుకురా లవ్? ఏం చేయాలో చెప్పన్నా, ఈ సొల్లంతా మాకెందుకు. రోజు ఆఫీస్కి రాగానే హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు. అప్పుడప్పుడు తిన్నావా అని అడుగు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చేయండి అని కేరింగ్ చూపించామనుకో, అమ్మాయి ఫ్రెండ్షిప్ సెట్. నాకు కావాల్సింది ఫ్రెండ్షిప్ కాదుగా అన్న, లవ్. ఈ రోజు ఫ్రెండ్షిప్పే రేపటి లవ్ రా. ఇలా వచ్చావా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్న. ఏంటి? అమ్మాయి కొంచెం పెద్దది. ఏజ్లోనా? అంటే హైట్లో విత్ ఏజ్లో కూడా. హైట్ ఏముందిరా, మనసు చాలా చిన్నది. నువ్వు సెట్ చేసుకో, సెట్ అయిపోద్ది. పక్క పక్క. నువ్వు ఈ మాత్రం వింటిస్తే చాలు. చెల్డ్రీ వెళ్ళు సాయంకాలం ఆగిపో. మొత్తానికి దున్నేస్తా చూడు.